గవర్నమెంట్ హై స్కూల్ కావూరులో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. నేను 2021లో ఆ స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. నేను ఏంటంటే మ్యాథ్స్ అంటే జనరల్గా పిల్లలకి భయం. అదొకటి స్టేట్లో ఎన్ని ఎగ్జామ్స్ జరిగినా 10th క్లాస్ రిజల్ట్ వచ్చేటప్పటికి చూస్తే మ్యాథ్స్లో మాత్రమే పర్సంటేజ్ తగ్గుతుంది. ఎంత కష్టపడేది మ్యాథ్స్ టీచర్స్ అయినా కానీ విజువలైజేషన్ ద్వారా పిల్లలకి గుర్తుండాలి అన్న ఉద్దేశం మీద మేము ఇవి చేయడం జరిగింది. ఇవన్నీ 2D పిక్చర్స్. జనరల్గా కోన్ యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే పిల్లలకి అసలు అర్థం కాదు. అదే మనము 2Dలో ఇలా చూపించి ఇది లేటరల్ అంటే ఇదమ్మా, ఇది ఏ షేప్లో ఉంది, ఏ షేప్లో ఉంది చూడండి, గమనించండి. అలా షేప్ని ఇప్పుడు దాని యొక్క బేస్ ఏరియా అంటే తెలియదు. చూడండి అమ్మ, బేస్ ఎలా ఉంది, వృత్తం. కాబట్టి వృత్తం యొక్క వైశాల్యము ప్లస్ ఈ యొక్క శంకు యొక్క వైశాల్యం కనుక్కోవడానికి ముందు బేస్ ఏరియా ప్లస్ ఈ లేటరల్ సర్ఫేస్ ఏరియా కలపాలని చెప్పి భావన కలిగించే ఉద్దేశంతో మనం ఇవి విజువలైజేషన్ కోసం చేశాం సార్. ఇది ట్రయాంగులర్ పిరమిడ్ యొక్క ఏరియా కనుక్కోవాలన్నా కానీ, వాల్యూమ్ కనుక్కోవాలన్నా కానీ, దానికి ఎన్ని తలాలు ఉంటాయి ఏంటి అని తెలియాలంటే, దీనికి ఉన్న 4 తలాలు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాళ్ళకి ఒక ఐడియా ఉండడం కోసం మనం ఇవి చేయడం జరిగింది. అదేవిధంగా ఇది క్యూబాయిడ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయంటే జనరల్గా పిల్లలకి గుర్తుండవు. అలా గుర్తుండాలంటే ఇదిగో అమ్మ ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఫేసెస్ ఉన్నాయి. సో ఈ ఇన్ని ఫేసెస్ ఏరియా కలిపితే కానీ దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా, అదేవిధంగా లేటరల్ సర్ఫేస్ ఏరియా రాదు అని మనకి తెలియజేయడం కోసం మనం ఇటువంటి బొమ్మలు చేస్తే పిల్లలకి కాన్సెప్ట్ అర్థమవుతుంది, అదేవిధంగా గుర్తుంటుంది. ఇది క్యూబ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి, దీని యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా ఎలా కనుక్కుంటారు, టోటల్ సర్ఫేస్ ఏరియా ఏ విధంగా కనుక్కుంటారు, ఆ కాన్సెప్ట్ తెలియజేయడం కోసం దీన్ని చేయడం జరిగింది. అదేవిధంగా ఇది సిలిండరు. జనరల్గా సిలిండర్ని కట్ చేస్తే రెక్టాంగిల్ వస్తుందని పిల్లలకు అర్థం కాదు. ఇలా కట్ చేసి చూపిస్తే ఓహో ఒక రెక్టాంగిల్ ఏరియా ప్లస్ 2 సర్కిల్ ఏరియాస్ కలిపితే దీని టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుందని ఒక భావన కలిగించాలన్న ఉద్దేశము, పైగా వాళ్ళకి గుర్తుంటుంది అన్న ఉద్దేశం మీద ఇది చేయడం జరిగింది. అదేవిధంగా ప్రిజం, ట్రయాంగులర్ ప్రిజం. వాళ్ళకి ప్రిజం అంటే తెలుస్తుంది, కానీ ప్రిజం యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంటే వాళ్ళకి తెలియదు. అది చూస్తే ఈ షేప్లో ఉంటుంది కదా. సో దీనిలో ఉన్న ఫేసెస్ ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, సో ఎన్ని రెక్టాంగిల్స్ కలపాలి, ఎన్ని ట్రయాంగిల్స్ కలపాలి, అవన్నీ కలిపితే కానీ టోటల్ సర్ఫేస్ ఏరియా రాదు అనే భావన పిల్లల్లో కలిగిద్దామన్న ఉద్దేశంతో 2D నుంచి 3D షేప్ మారితే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో చేయాలి. వెరీ గుడ్.